హాయ్. అసలు ఈరోజు మాట్లాడడానికి మూడ్ రావట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ 8 సీజన్ 18th డే నాకు తెలిసి ఎందుకో చాలా వరస్ట్ అనిపించింది. ఎందుకు చూడాలి అనిపించింది. అంటే కొంచెం చాలా ఇబ్బందిగా మాట్లాడడానికి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఏంటి ఆ టాస్క్ ఏంటి, ఆ అసలు బిగ్ బాస్ రూల్స్ ప్రకారము తొయ్యకూడదు, చెయ్యకూడదు, లాక్కూడదు, పేయకూడదు కదా. ఏం మాట్లాడుతున్నారు? సంచాలకు ఒకటి చెప్తే ఒకటి అంటున్నారు. సంచాలక్ అంటే లెక్కే లేదు. ఏముంది, వీకెండ్లో వస్తే కింగ్ నాగార్జున గారు అది ఇది క్లాస్ పీకితే అవును సార్, కరెక్ట్ సార్, ఎస్ సార్, షూర్ సార్, ఇప్పుడు రిపీట్ చేయండి సార్. సీజన్ 7లో డాక్టర్ మీదకి వేరే ఇంకో ఆయన ఆ కుర్రోడు, వేరే కుర్రోడు, మన మహారాష్ట్ర పేరు గుర్తు రావట్లేదు, తను మీదకి వచ్చినందుకే అంత సీరియస్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు ఏకంగా పృథ్వీ, నిఖిల్ అన్నోళ్ళు బల ప్రదర్శన చూపిస్తున్నారు. అమ్మాయిలు సన్నంగా ఉన్నారని ప్రాణ మీద, యష్మి మీద, మణికంఠ మీద నిన్న నిఖిల్ ఇలా తిప్పుకొట్టాడు. ఏం చూస్తున్నారు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు బిగ్ బాస్? అసలు ఇదొక పిచ్చిలో, ఒక మాయలో కొట్టుకెళ్ళిపోతున్నారా ఏంటి? అంటే ఏం చేసినా చూస్తారులే జనాలు అని ఫీలింగా. కింద స్క్రోలింగ్ వస్తుంది తెలుసు కదా, ఎంత అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే రిపోర్ట్ చేయాలని. దానికి ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏముందిలో ఆయన పెట్టుకుంటాం, ఏసులు చేస్తాం అనుకుంటారా? కానీ నాకు అసలు నచ్చలేదు సీరియస్లీ. అసలు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. దానికోసం ఫుడ్ని ఇవ్వడానికి ఈ టాస్క్ ఇంకేం దొరకలేదండి. టాస్క్ మీ బనిజాయ్ టీంకి, మీ బాస్ టీంకి అసలు ఇంకేం ఆ థాట్సే రావు కొత్త రకంగా. బోల్డ్ ఉన్నాయా కాన్సెప్ట్లు, బోల్డ్ ఉన్నాయి టాస్క్లు. ఫుడ్ మీద గొడవ పెట్టడం ఏంటి బాస్? నాకు అర్థం కాదు. ఆఖరికి అభయ్ అయితే నిజంగా ఎలిమినేట్ అవుతాడని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పానంటే, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు కూడా ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం. కానీ బేకార్ ఆటలు అని చెప్పి ఇదేం బిగ్ బాస్ అని అన్నారు. అది కరెక్ట్. అది అంటే ఏదో నెగిటివ్గా వెళ్తేనే క్లిక్ అవుతాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు మీ డైరెక్షన్ టీం అంతా కూడా. అదే అర్థమవుతుంది. మీరు మంచిగా చేయడం రాదేమో నా ఫీలింగ్. మరి అట్లాగే అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, తప్పుపట్టే ఉద్దేశం కాదు. అది బాగాలేదు. చూసే వాళ్ళకి కూడా ఫ్యామిలీస్తో ఇంట్లో ఫస్ట్ టైం నేను ఇంట్లో జనరల్గా చూస్తుంటాం, పిల్లలతో ఫ్యామిలీతో చూడలేకపోయినా. ఏంటిది ఫ్యామిలీలో అందరూ మరీ ఇట్లా చూపిస్తున్నారేంటి అని అన్నారు. సో ఖచ్చితంగా మీరు దీని మీద రిపోర్ట్ ఎదుర్కొంటారేమో అనిపిస్తుంది, బనిజాయ్ టీం అండ్ స్టార్ మా టీం. ఎనీహో ఇవాళ ఓవరంగా చూస్తే బాగా ఓవర్ యాక్షన్. పృథ్వీ ఒకడు, సోనియా, విష్ణుప్రియ, తర్వాత నిఖిల్, ఈ నలుగురు చాలా ఎందుకో ఓవర్ యాక్షన్ చేశారనిపించింది. అంటే బలహీనంగా ఉన్నారు, మేము బలంగా ఉన్నాం, ఏదైనా చేస్తాంలే అని. ఆ మీదకి వచ్చి ఎత్తి పట్టేసి, నిన్న విష్ణుప్రియ ఏదో జస్ట్ టచ్ అయ్యిందని ప్రైవేట్ పార్ట్స్తో ఏవో పెద్ద పెద్ద డైలాగ్ కొట్టింది ఆవిడ. ఇవాళ అసలు నిజంగా ప్రేరణ అని ఒక్కొక్కరు వచ్చి ఈడ్చుకెళ్ళిపోయారు. సీత అయితే జుత్తుపట్టి లాగుతుంది, జుత్తుపట్టి లాగింది కానీ కాలుతో అనంటే కాలుతో తంతున్నావు అంటుంది ఆ సీతమ్మ. ఏం మాట్లాడాలి? సోనియా మధ్యలో వచ్చేసి లాక్కి వెళ్ళిపోయి ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఆడ మీద ప్రేరణ మీద పడ్డారు. ఇదంతా మళ్ళీ ఎంటర్టైన్మెంట్గా వీకెండ్లో పెద్ద ఇదిలాగా ఎక్స్ప్లెనేషను, దానికి ఒక పిచ్చోళ్ళ మేమందరం చూడటం ఒక మోస్తరుగా ఉంటుంది కదా అనుకుని చూసి మనం ఏదో మన ప్రేక్షకుల కోసం రివ్యూ ఇద్దాం అనుకుంటే అసలు నాకైతే చాలా చిరాకు అనిపించింది. ప్లీజ్ మీకు థాట్స్ రాకపోతే ఈ వారం టాస్క్ గురించి మంచి కాన్సెప్ట్ ఇచ్చిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుందని చెప్పి ఆడియన్స్ నుంచి చిన్న చిన్న టాస్కులు ప్రోగ్రామ్స్ తీసుకుంటా, లేదా కాపీ కొట్టుండా. ఎట్లాంటివి ఫుడ్తో ఆడుకునే టాస్కులు. నిజంగా నేనైతే హౌస్లో ఉంటే బాబు నన్ను ఇన్వైట్ చేసినా పర్లేదు, కానీ అభయలాగా సైడ్కి వెళ్ళి కూర్చుంటా. ప్రాణాలు పోయేది ఏం కాదు కదా, టాస్క్ ఓడిపోతే పోయేది ఏం లేదుగా, బయట అందరూ చూస్తున్నారుగా, అందరికీ వాళ్ళగా అనిపించి ఉంటుంది. ఇంకా చూడండి రేపటి నుంచి మీ రేటింగ్స్ ఎలా ఉంటాయి. ఓకేనా? వాడండి మీ గేమ్స్కి, మీ టాస్కులకి. నిజంగా అంటే మా ప్రేక్షకులు కూడా అలాగే అనిపిస్తుంది ఏమనిపిస్తుంది. బిగ్ బాస్ నువ్వు సూపర్. బాయ్ చెప్పినా కూడా ఎలా అనిపించట్లేదా? ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. అంత చిరాకు తెప్పించేలాగా ఉంది వాళ్ళ టాస్క్. కానీ ఆడవాళ్ళు వాళ్ళు కూడా ఏంటి అంత పర్సనల్ తీసుకొని పృథ్వీగా రైజ్ అయిపోయి
ఆ తర్వాత ఆయనోడు సోనియా మళ్ళీ ఆడేవాడు అభయ్ అన్నోడు మణికంఠకి సాగు చెప్తుంటే అలా చేసుకోమని ఎలా కాపాడుకుంటారు ఈవిడి మధ్యలో బాగా ఉన్నాం కదా, మేము నచ్చినట్టు మాట్లాడుతున్నాం కదా. అసలు వాళ్ళ ఎపిసోడ్ అంతా మౌనం వహించేలా ఉండాల్సిందేమో, అప్పుడైనా చాలామంది గెలుగుతుందేమో. కష్టం, కలికాలం కదా, ఎలా ఎవడు చేసింది ఆడే కరెక్ట్ అనుకుంటాడు. చూద్దాం రేపేమో జరుగుతాం. బాయ్, గుడ్ నైట్.